ప్రతిష్ఠ మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయం ముదీరయేత్. శృణ్వతాం స్వకదాః కృష్ణః పుణ్యశ్రవణ కీర్తనః. హృది అంతస్తహి అభద్రాని విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపతం అహం వందే శ్రీగురుం దినతారణం. పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. భాగవతంలో దశమ స్కందంలో చెప్పబడినటువంటి శ్రీకృష్ణ భగవంతుని యొక్క రూప గుణ లీలలు గురించి మనము తెలుసుకుంటున్నాము. ఈరోజు రెండవ భాగంగా శ్రీకృష్ణుడు భగవానుడు ఆవిర్భవించారు. ఎలాగా? చతుర్భుజుడై, శంఖ చక్ర పద్మ గదాధరుడై తల్లిదండ్రులకు ఆయన ఆ ఆవిర్భావ రూపాన్ని తెలియచేశారు. వెంటనే వసుదేవుడు స్తుతించడం ఆరంభించారు. భగవంతునితో చెప్తున్నారు, నీవు దేవకీ గర్భంలో నీవు ప్రవేశించలేదు, నీవు ఇదివరకే ఉపస్థితుడై ఉన్నావు అని చెప్పడము. తర్వాత మా గృహంలో నీవు ఆవిర్భవించినందుకు మాకు చాలా పవిత్రంగా భావిస్తున్నాము అని వసుదేవుడు చెప్పడం జరిగింది. తరువాత దేవకీదేవి పలుకుతున్నారు, నిన్ను యోగులు వీళ్ళందరూ కూడా ధ్యానం నందే చూడగలుగుతారు, కానీ మేము తల్లిదండ్రుల వలన నిన్ను నేరుగా గాంచగలుగుతున్నాము. నీవు ఈ విధంగా ఆవిర్భవించడం వలన నాకు చాలా ఆనందంగా ఉన్నది, కానీ నా సోదరుడైనటువంటి ఆ కంసుని వలనే నాకు భయం కలుగుతున్నది అని దేవకీదేవి వివరిస్తున్నారు. ఇక నీ యొక్క ఆ చతుర్భుజం, ఆ దివ్యమైన ప్రకాశమైన ఆ కాంతిని మేము చూడలేకపోతున్నాము, నీవు ఉపసంహరించుకో అంటూ దేవకి వసుదేవులు పలికారు. అప్పుడు శ్రీ భగవానుడు పలుకుతున్నారు, ఓ జనని, దేవకీ దేవిని చూసి, ఓ జనని, స్వయంభూ మన్వంతర కాలంలో నీవు పృష్ణవి అనే నామకరణంతో, వసుదేవుడు సుతవుడు అనే నామకరణంతో మీరిద్దరూ ఉండేవారు. మీరిద్దరూ ఘోర తపస్సును చేశారు నన్ను పుత్రునిగా పొందాలని. అలాంటి సమయంలో మీరు మీ యొక్క ఆ ధ్యానంలో ఉంటూ నన్ను అర్చిస్తూ ప్రాణవాయువును కూడా బంధించి పూర్తిగా అక్కడ దొరికినటువంటి ఆకులు అలములు ఇలాంటి వాటినే భుజిస్తూ 12,000 సంవత్సరాలు ఆ విధంగా గడిపారు. నేను మీ గర్భంలో కృష్ణ గర్భుడు అనే నామంతో మీ యొక్క కుమారునిగా జన్మించాను, కానీ మీరు నన్ను పుత్రునిగా మాత్రమే కోరుకున్నారు, కానీ ముక్తిని ప్రసాదించమని అడగలేదు. కాబట్టి తరువాత జన్మలో మీరు కశ్యపుడు అదితి ఆ విధంగా జన్మించడం వలన వారికి నేను వామనమూర్తిగా ఆవిర్భవించాను, ఉపేంద్రునిగా ప్రఖ్యాతలు గాంచాను అని అక్కడ తెలియచేస్తూ, ఇప్పుడు 3వ జన్మగా మీరు దేవకి వసుదేవులుగా ఉన్నారు. నన్ను మళ్ళీ పుత్రునిగా మీరు పొందడం వలన నేను ఇప్పుడు ఆవిర్భవించాను అని తెలియచేసి, ఇక వారు
ఉపసంహరించుకోండి అన్నారు కదా రూపాన్ని. చిన్న శిశువుగా మారిపోయారనమాట అక్కడ భగవంతుడు. తరువాత మీరు నన్ను పుత్రులుగానే తలిస్తూ ఉంటే కూడా దేవాది దేవుడిని అని కూడా మీరు నా గురించి ఎరుగదురు అంటూ తెలియచేసి చిన్ని శిశువుగా రూపాన్ని పొందారు. ఎప్పుడైతే ఆ చిన్న శిశువుగా అయ్యారో వెంటనే ఆమ్, అదే వసుదేవుడు అతన్ని ఇక అక్కడ ఉండడము, ఆ యొక్క పిల్లవాడి శబ్దానికి కంసుడు రావడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఒక గంపలో ఆ చిన్ని శిశువుని ఉంచుకొని తర్వాత అక్కడ ఏమైంది, యోగమాయ వలన, ఆ భగవంతుని యొక్క ఆ యోగమాయ శక్తి వలన అక్కడ కాపలాదారులందరూ కూడా భటులు అందరూ నిద్రలోకి వెళ్ళిపోయారు. ఇక చెరసాల అది సంకెళ్లతో బంధించబడి ఉంది. అదేవిధంగా వసుదేవుని కూడా ఆ యొక్క సంకెళ్లతో బందీ అయి ఉన్నాడు. అవన్నీ కూడా ఆ భగవంతుని యొక్క మాయ వలన తానంతట అవే అన్ని ఆ సంకెళ్ళ బంధనము విడిపోయింది. వసుదేవుడు చిన్ని కృష్ణుని ఆ యొక్క గంపలో ఉంచుకొని బయలుదేరాడు. అక్కడ అంటే దేవకి మాత కూడా అలాగే మాయలోనే ఉన్నారు. ఎప్పుడైతే ఆయన బయట రావడం జరిగిందో అక్కడ ఆకాశం అంతా కూడా మేఘామృతమై పూర్తిగా నల్లటి మబ్బులతో కుంభవృష్టిగా వర్షం పడుతున్నది. అయినా కానీ వసుదేవుడు బయటకు రాగానే ఆదిశేషు వారిద్దరికీ కూడా ఛత్రం రూపంలో గొడుగులాగా పట్టారనమాట. ఇక యమునా నది పరవళ్ళు తొక్కుతూ ఆ, ఉరవళ్లతో అలాగే భీకరంగా సుడులు తిరుగుతూ యమునా నది ప్రవహిస్తూ ఉన్నది. ఇక ఎప్పుడైతే అయినా కానీ వసుదేవుడు అలాగే నదిలో నడవనారంభించారు. ఎప్పుడైతే చిన్ని కృష్ణుని యొక్క ఆ పాదాలు యమున ఆ నదికి తాకడం జరిగిందో వెంటనే యమున రెండుగా చీలిపోయి ఆ యొక్క వసుదేవునికి దారినివ్వడం జరిగిందనమాట. అలాగా ఎలాంటి కష్టము ఎలాంటి భయము లేకుండా వసుదేవుడు చిన్ని కృష్ణుని తీసుకొని అలాగే బయలుదేరి ఆయన గోకులంలోకి ప్రవేశించారు. గోకులంలో వెళ్ళేసరికి అర్ధరాత్రి సమయము. చిన్ని కృష్ణుడు ఎప్పుడు 12ంటికే కదా ఆయన ఆవిర్భవించింది. పూర్తిగా చీకటిమయంగా ఉన్నది గోకులం అంతా. కానీ నంద మహారాజుని కలుసుకున్న తర్వాత అందరూ నిద్రలో ఉన్నారు. యశోద మాత కూడా ఆవిడ ఆడ శిశువుని జన్మించి ఉన్నది. ఆ ఆడ శిశువు ఎలాగా శక్తి స్వరూపిణి అయినటువంటి యోగమాయనే యశోదకు ఆ, ఆడ శిశువుగా జన్మించారు. ఆ యొక్క ఆడ శిశువును తీసుకొని ఈ చిన్ని కృష్ణుణ్ణి యశోదమాత వద్ద పరుండబెట్టి తరువాత వసుదేవుడు యథావిధిగా బయలుదేరి మధురకు చేరుకున్నాడు. అదేవిధంగా అతడు ఆ చెరసాల లోపలికి వెళ్ళిపోగానే తనంతట తానుగా ఆ అక్కడ ఆ యొక్క గొలుసులన్నీ కూడా బంధించబడ్డాయన్నమాట. ఇది జరిగింది. ఎప్పుడైతే ఆ యొక్క ఆ, ఆడ శిశువును తీసుకొని వచ్చి దేవకీదేవి యొక్క ఆ, దగ్గర ఎప్పుడైతే పరుండబెట్టారో వెంటనే ఏమైంది, ఆమె ఆ శిశువు ఆ, రోదన స్టార్ట్ చేయడం ఆరంభించిందనమాట. వెన్ అది వినేసి అక్కడ ఉన్నటువంటి ఇక ఈ కాపలాదారులందరూ మాయ నుంచి బయటపడ్డారు. ఎప్పుడైతే ఆ శిశువు యొక్క రోదన విన్నారో వెంటనే పరిగెడుతూ వెళ్ళి కంసుని వద్దకు వెళ్ళి విషయాన్ని తెలియచేశారు. కంసుడు ఏమనుకున్నారు, ఓ నన్ను సంహరించడానికి కాలస్వరూపుడు ఆ, జన్మించాడా, ఇదిగో నేను వస్తున్నాను అంటూ కంసుడు బయలుదేరి అక్కడికి రావడం జరిగింది. అక్కడికి రాగానే దేవకి యొక్క ఒడిలో శిశువు ఉన్నది. ఆ శిశువుని చూడగానే కంసుడు లాక్కోవడానికి ప్రయత్నించాడు. కానీ దేవకీదేవి అభ్యర్థించింది, ఓ కంస, నీకు శుభము కలుగుగాక. నా చేతిలో ఉన్నటువంటి శిశువు ఆడ శిశువు కాబట్టి ఇలాంటి ఆడ శిశువుని నీవు
వధ చేయకూడదు, ఇది చాలా అపరాధము, ధర్మ విరుద్ధము అని చెప్పడం జరిగింది. ఇంకా ఈ యొక్క శిశువు నీకు మేనకోడలవుతుంది, చెల్లెల యొక్క కుమార్తె కాబట్టి. కాబట్టి దయచేసి ఈ శిశువుని వదిలిపెట్టమని నేను ప్రార్థిస్తున్నాను అంటూ దేవకీ దేవి మొరపెట్టుకున్నది. అయినా అక్కడ కంసుని హృదయం కరగలేదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ సరే అని అంటే ఒకవేళ ఆ, ఒకవేళ ఆమె చెప్తున్నదేమో ఆడ శిశువు అని, ఆ మగ శిశువుగా ఉండి తన్ని సంహరించవచ్చు, ఏదైనా చేయవచ్చు అని కంసుడు వెంటనే ఆ శిశువుని లాగుకున్నాడు. ఎప్పుడైతే అలాగ లాగుకున్నప్పుడు ఆ శిశువు క్రింద పడకుండా ఆకాశంలో అష్టభుజ రూపిణి అయి దర్శనాన్ని చూపించింది. ఆ యొక్క దర్శనం ఎలాగున్నది? ఆమె ఎవరో కాదు కదా, దుర్గాదేవి సాక్షాత్తు అష్టభుజాలతో ఆ దర్శన భాగ్యాన్ని ఆ, తల్లిదండ్రులకు, తర్వాత అదే దేవకి వసుదేవులకి కంసునికి గాంచుతున్నారు. ఎలాగున్నారు ఆమె? పూల మాలలతో, చందనం లేపనముతో, తర్వాత దివ్యమైన వస్త్రాలతో, దివ్యమైన ఆ, ఆభరణాలను అలంకరించుకొని ఉన్నారు. ఇక అష్ట హస్తాలలో ఏమేమి ఉన్నాయి? పూర్తిగా శంఖము, పద్మము, గద, డాలు, కత్తి, ధనస్సు, త్రిశూలము, బాణాలు ఇన్నింటినీ చేతబూని ఉండి, మహిషాసుర మర్దిని అని చెప్తారు కదా, అంటే ఆ మహిషాసురుణ్ణి మర్దించినప్పుడు కూడా ఆమె అలాంటి ఉగ్ర రూపంలో ఉన్నది. ఆ విధంగా అష్టభుజాలతో ఉండి ఆ, అదే కంసుని చూసి, ఓరి కంసుడా, మూర్ఖుడా అంటూ సంబోధిస్తూ, నీవు నిన్ను నీకెప్పటి నుంచో శత్రువుగా ఉన్నటువంటి ఆ బాలుడు ఇదివరకే ఆయన ఆవిర్భవించడం జరిగింది అని అదృశ్యమైపోయిందనమాట దుర్గాదేవి. వెంటనే కంసునికి ఆశ్చర్యం కలుగుతుంది, ఒకవైపు భయము, ఆశ్చర్యము. ఇంకా దుర్గాదేవి సాక్షాత్తు చెప్పడం వలన వెంటనే ఆ యొక్క సోదరి వసుదేవునికి వచ్చి, నేనెంత పాపం చేశాను, నేను మీ యొక్క పుత్రులను 6 మందిని సంహరించాను, నేను అజ్ఞానంతో ఉండడం వల్లే నేను ఆ విధంగా చేశాను, నన్ను క్షమించండి అంటూ అశ్రునయనాలతో ఆ వసుదేవుని దేవకి యొక్క పాదాలకు నమస్కరించాడు. అంటే అక్కడ ఆ, ఇంకా మళ్ళీ పుట్టాడు అని చెప్పారు కాబట్టి ఇంకా మళ్ళీ భయం కూడా ఉన్నది అక్కడ. తర్వాత ఆ దుర్గాదేవి యొక్క వాక్కులను విశ్వసించిన వాడై కంసుడు దేవకి వసుదేవుల యొక్క బంధనాన్ని నుంచి వారిని విముక్తిని చేశాడనమాట. అప్పుడు కంసుణ్ణి చూసి వసుదేవుడు చెప్తున్నాడు, నీవు కర్మ ఫలానుసారమే ఈ విధంగా జరిగింది, నీ వచ్చి ఆ యొక్క అజ్ఞాన ప్రభావం వలన ఈ విధంగా ప్రవర్తించావు అని కంసుడు నచ్చ చెప్పడం జరిగింది. అయినా కంసుని మదిలో ఏమున్నది? ఎక్కడో శిశువు ఉన్నాడు, ఆ శిశువు పెరిగి తనను సంహరిస్తాడు అనే ఆ భావనతోనే మరునాడు ఏం చేశాడు కంసుడు? తన మంత్రులందరినీ పిలిచి అక్కడ రాజ్యసభలో అందరినీ చేర్చాడు. చేర్చి వెంటనే చెప్తున్నాడు, ఈ విధంగా వ్రజములో ఎక్కడో ఒక చోట ఒక శిశువు ఉన్నది, ఆ శిశువు ఎలాగైనా కానీ మీరు వెళ్ళి ఆ, అంటే పుట్టిన 10 రోజుల తర్వాత ఉన్నటువంటి 10 రోజుల నుంచి పిల్లలు, తర్వాత ఉన్న వయసు ఉన్నటువంటి ఆ పిల్లలందరినీ కూడా సంహరించండి అని చెప్పి వాళ్లకు ఆజ్ఞను వేశారనమాట. ఇక అందుకు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా సరే అని చెప్పారు. ఇంకా వాళ్ళేమి కంసునికి తెలియజేస్తున్నారు? ఈ యొక్క దేవతలందరికీ గురువుగా వారి యొక్క పోషకుడిగా మహావిష్ణువు ఉన్నారు. మహావిష్ణువు ఎక్కడెక్కడ ఉంటారు? ఎక్కడైతే యజ్ఞాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే వేదాలు వల్లిస్తూ ఉంటారో, ఎక్కడైతే ధర్మం ఉంటుందో, ఎక్కడైతే సనాతన సంస్కృతి ఉంటుందో, ఇలాంటి అన్ని ప్రాంతాలలో భగవంతుడు తప్పకుండా ఉంటారు. కాబట్టి అక్కడ వెళ్ళి గోవులు,
బ్రాహ్మణులు ఇలాంటి చోటంతా కూడా భగవంతుడు ఉంటారు కాబట్టి మేము వాటినన్నింటినీ కూడా నాశనం చేస్తాము అని వీర ప్రగల్భాలు పలుకుతూ వాళ్ళు బయలుదేరారనమాట. ఇక ఆ విధంగా అయిన తర్వాత ఇక్కడ ఏమైంది? నందగోకులంలో ఉదయం అయిపోయింది. వెంటనే అక్కడ వ్రజవాసులందరికీ తెలిసిపోయింది యశోదమ్మకు శిశువు జన్మించాడు అని. తెలిసిపోయేసరికి అందరు కూడా ఉత్సాహంతో కృష్ణ భగవాన్ని చూడడానికి వస్తున్నారనమాట. అప్పుడు ఆ నంద మహారాజు ఎలాంటి వారు? ఆయన చాలా పరమ ఉదారుడు. ఏదైనా కానీ దానం ఇవ్వడంలో గొప్ప ఆ, ఆ, భక్తిని చాటేవాడనమాట. అలాంటి ఆయన ఆ పుత్రుణ్ణి పొందడం చూసి చాలా సంతోషించాడు. ఇక ఎలాగైనా ఆ పుత్రునికి, బలరాముడు కూడా ఉన్నారు కదా, ఇద్దరికి జాతక కర్మలు చెయ్యాలి అని అనుకొని వేద విజ్ఞానులైనటువంటి బ్రాహ్మణులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది ఆ జాతక కర్మను నిర్వర్తించడానికి. ఇక నందగోకులం అంతా కూడా చక్కగా అలంకరింపబడింది. ప్రతి వీధిలోనూ ప్రతి గ్రామంలోనూ ఉమ్, ఆ, పూలమాలలతో, పతాకాలతో చక్కగా అలంకరించబడి ఉంది. ఆ రోడ్లన్నీ కూడా రంగవల్లులతో తీర్చిదిద్దబడి ఉంది. సుగంధ ద్రవ్యాలతో అంతటా చల్లి ఆనందమయమైన ఒక ఉత్సవంని ఎలాగ జరుపుకుంటారో ఆ విధంగా ఆ ప్రాంతమంతా కూడా చేశారు. ఇంకా గోవులు, వృషభాలు వీటిని అన్నింటినీ కూడా చక్కగా అలంకరించారు. ఆ అలంకరణ ఎలాగా? ఆ, అంటే బ్రాహ్మణులకు దానం ఇచ్చేటప్పుడు కూడా వాటి మీద అంతా కూడా ఆభరణాలు, బంగారు ఆభరణాలు, వెండి కడియాలు ఇలాంటివన్నింటినీ గోవులకు అలంకరింపజేసి వాటితో పాటు బ్రాహ్మణులకు దానం ఇచ్చేవారనమాట. ఆ విధంగా వాటిని అంతా కూడా అలంకరించారు. ఇక గోపికలైతే నూతన వస్త్రాలను అంత ఆ, ఆ, కట్టుకొని చక్కగా ఆ, ఆనందంతో ఆభరణాలన్నింటినీ ధరించి భగవంతుని కోసము కానుకలనన్నీ తీసుకొని వాళ్ళు బయలుదేరారనమాట. ఇక గోపులు, గోపికలు ఆ విధంగా, గోపులైతే పాలు, వెన్న, తర్వాత పెరుగు ఇలాంటి వాటిని అన్నింటినీ చక్కగా నీటిలో కలిపి ఒక ద్రవ్యం లాగా చేసి వాటితో అన్నింటినీ ఆ, కలిపి ఒకరి మీద ఒకరు చల్లుకుంటూ ఆనందాన్ని అక్కడ జరుపుతున్నారనమాట. ఇక బలరాముడు కూడా చక్కగా అలంకృతుడై ఉన్నాడు. బలరాముని యొక్క తల్లి అయినటువంటి రోహిణీ మాత కూడా చక్కగా అలంకరణ అయ్యి చక్కగా ఆభరణాలను ధరించి వచ్చిన వారిని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఆనందంగా ఉన్నారు. ఆ విధంగా వచ్చిన వారందరూ కృష్ణ భగవానుని చూచి కానుకలను సమర్పించి చక్కగా భోజనాలు చేసుకొని ఆ ఉత్సవాన్ని ముగించారనమాట. ఈ విధంగా అక్కడ నందనోత్సవంగా బాగా జరిగింది. తర్వాత నందమహారాజు ఒకరోజు కప్పం కట్టడానికి మధురాకు వెళ్ళవలసి ఉన్నదనమాట. అంటే ఆ యొక్క కంసుడు ఉన్నారు కదా, ఆయనకు వీరు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కదా, వారందరూ కూడా ట్యాక్స్, పన్ను కడతారు కదా. ఆ విధంగా కప్పం కట్టడానికి ఆ నందమహారాజు బయలుదేరారు. అలాగ వెళ్ళి అవన్నీ ముగించాక నందమహారాజు వసుదేవుణ్ణి కలిశారనమాట. వసుదేవుడు చాలా ఆనందపడిపోయారు. కుశల ప్రశ్నలు అడిగారు. అక్కడ ఇద్దరు బాలకులు, బలరాముడు, కృష్ణుడు ఎలాగ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి గోప ప్రజలను, తర్వాత అందరూ కూడా క్షేమమా అని క్షేమ సమాచారాలన్నీ అడగడము, నందమహారాజు కూడా వాటికంతా కూడా సమాధానం ఇవ్వడము జరిగింది. అప్పుడు నందమహారాజుని చూసి వసుదేవుడు చాలా ఆనందపడుతూ, ఓ నందమహారాజా, ఏ విధంగా అయితే కర్రలు, పుల్లలు అలాంటివి ఉన్నాయనుకోండి, అవి నదిలో పడినప్పుడు ఒకటికొకటి కలుసుకోవు అవి. అలాగే ఆ నదీ ప్రవాహంలో కొట్టుకొని వెళ్ళి ఎక్కడో చేరిపోతాయి. అదేవిధంగా బంధుమిత్రులు, సన్నిహితులు వీరందరూ కూడా కాలం యొక్క ప్రభావం వలన, కర్మల యొక్క ఫలితాల వలన ఒక్కొక్కసారి ఈ విధంగా విడిపోయి ఉంటారు. అంటే చూడండి, కృష్ణ భగవానుడు బలరామ కృష్ణులను వీడి ఉన్నారు కదా, దేవకి వసుదేవులు.
అందువలన ఆ ఉదాహరణతో నంద మహారాజుకు తెలియచేశారనమాట. తర్వాత తెలుపుతూ, ఓ నంద మహారాజా, నాకు ఎందుకో ఒక సంకట పరిస్థితి అక్కడ గోకులంలో జరగబోతుంది అని నాకు అనిపిస్తున్నది. నీవు వెంటనే బయలుదేరు అని పంపించి వేయడం జరిగింది. నంద మహారాజు కూడా వడివడిగా వచ్చేయడం జరిగిందనమాట. ఇక నందగోకులంలో ఏమైంది? శ్రీకృష్ణ భగవానికి చక్కగా స్నానం అంతా చేయించి ఆయన్ని ఉయ్యాల్లో పడుకోబెట్టి ఉన్నారనమాట. ఈ కంసుడు ఏం చేశారు? పూతన అనే రాక్షసిని పంపించాడు. ఎక్కడెక్కడ చిన్న చిన్న పిల్లలు ఉంటారో వారిని అందరినీ సంహరించు అని ఆ పూతనను పంపించడం వలన పూతన ఆకాశంలో సంచరిస్తూనే ఎవరెవరి ఇంటిలో శబ్దం వస్తున్నదో, అలాగ పిల్లలు ఉన్నారో గమనించి అక్కడికి వచ్చి వారిని సంహరిస్తూ ఉన్నది. ఆ విధంగా ఆమె ఆకాశంలో సంచరిస్తూ ఉన్నప్పుడు క్రింద నందమహారాజు ఇంటిలో అంత హడావిడిగా ఉన్నది. అందరూ అటు ఇటు తిరుగుతూ పనుల్లో ఉన్నారు. కృష్ణుడు ఊయలలో ఉన్నారు. అలాగ చూసినటువంటి పూతన ఇక్కడ ఒక శిశువు ఉన్నాడు అని గ్రహించి వెంటనే పూతన ఏం చేసింది? ముగ్ధ మనోహరమైన సౌందర్యవతిగా రూపాన్ని దాల్చిందనమాట. అలాగ రూపాన్ని దాల్చి ఆమె నందమహారాజు ఇంటి లోపలికి ప్రవేశించింది. ఆమె అలాగ వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి గోపికలు గోపులు అందరూ కూడా ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఎక్కడో స్వర్గలోకం నుంచి అలాగే ఇక్కడికి దిగి వచ్చిందా అంత ఆ, మోహం చేసే విధంగా ఆమె పూతన అంత అందమైన స్త్రీగా తయారై ఉన్నదనమాట. ఆమె లోపలికి వస్తున్నప్పుడు యశోదమాత కానీ రోహిణి మాత కానీ అందరూ కూడా అలాగే మాయలో పడిపోయారు. అలాగే చూస్తున్నారు. ఆమె రావడము కృష్ణ భగవానుణ్ణి ఊయల నుంచి తీసుకొని తన ఒడిలో పెట్టుకొని ఆమె స్తన్యాన్ని ఇస్తున్నది. కానీ యశోదమాత వీళ్ళు కూడా వారించలేకపోయారు. ఎందుకంటే ఆ ముగ్ధ మనోహరమైన రూపం యొక్క మోహంలో మాయలో అలాగే ఉన్నారు. వెంటనే కృష్ణ భగవానుడు గ్రహించారు. కృష్ణ భగవానుడికి తెలియంది ఏమీ లేదు కదా, వచ్చినది రాక్షసి అని తెలుసుకొని ఆ స్తన్యాన్ని ఆమెను చూస్తూ చక్కగా స్తన్యాన్ని సేవిస్తూ ఆమె యొక్క రక్తాన్ని కూడా అలాగే ఆ ఆ యొక్క స్తన్యం నుంచే అంతా తీసేయడం జరిగిందనమాట. వెంటనే బాధతో అరుస్తూ పూతన ఒక పెద్ద రాక్షసిలాగా అలాగే రూపాన్ని పొంది అలాగే మరణించడం జరిగింది. ఎప్పుడైతే రాక్షసి రూపంలో ఉండి కృష్ణుడు ఆమె యొక్క ఛాతీ మీద ఆడుకుంటూ ఉన్నాడో గోపికలు చూసి పరిగెట్టున వెళ్ళి కృష్ణ భగవాన్ని పక్కకు తెచ్చుకున్నారనమాట. చూస్తే ఒక పర్వతం లాగా ఉంది. ఆమె అలాగే పడిపోయినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి నదులన్నీ కూడా నీరు అంతా పైకి ఉప్పొంగాయట. చెట్లన్నీ కూడా అలాగే విరిగి పడ్డాయట. ఉం, కొన్ని యోజనాల దూరం ఆమె యొక్క ఆ యొక్క శరీరం పడింది అంత పెద్దగా. కానీ ఇక్కడ పూతన మరణించింది. పూతనను భగవానుడు ఒక తల్లి స్థానంలో ఆమెకు ముక్తిని ఇచ్చారు. ఈ విధంగా ఈ పూతన ఎవరు అంటే బలి మహారాజు ఉన్నారు కదా, ఆయన యొక్క సోదరి. ఆమె ఆ, ఎప్పుడైతే మహావిష్ణువు వామనుని రూపంలో బలిచక్రవర్తి వద్దకు వచ్చి 3 అడుగులను అడిగారు. అలాగా అడిగినప్పుడు ఆయన వస్తూ ఉన్నప్పుడు ఆ రూపాన్ని చూసి పూతన అనుకుందట, ఇంత ముగ్ధ మనోహరమైన ఈ సుందర రూపంని ఆ బాలుని చూసి ఇలాంటి బాలుడు నాకు పుత్రుడైతే ఎంత ఆనందంగా ఉంటుంది అని అనుకున్నదట. తర్వాత ఏమైంది? వామనుడు అలాగా అడగడము, ఒక 2 అడుగులతోనే భూమి ఆకాశం దిక్కులను అన్నింటినీ ఆక్రమించి 3వ అడుగుని ఆయనను పాతాళం క్రిందకు తీసుకువెళ్ళే విధంగా చేసేసరికి కోపం వచ్చేసి పూతనకు, ఇలాంటి పిల్లవాడు ఉంటే నేను విషమిచ్చే ఆ పిల్లవాడిని సంహరిస్తాను అని కోరుకుంది. అంటే మొదట ఒక తల్లిగా నాకు అలాంటి బిడ్డ కావాలి అనుకుంది. రెండవసారి విషాన్ని ఇవ్వాలి అనుకున్నది. ఆ 2 విషయాలను భగవంతుడు ఈ పూతన
ఇక్కడికి వచ్చినప్పుడు రెండింటిని నెరవేర్చారనమాట. ఆ విధంగా పూతన ఇదైంది. ఆ పూతనను ఆ, ఎప్పుడైతే అక్కడ ప్రజలందరూ కూడా ఆ, అంత పెద్ద శరీరం కదా, ఆ శరీరాన్ని అదే తుండుల్లాగా చేశారట. అలాగ చేస్తున్నప్పుడు ఆ యొక్క శరీరం నుంచి సుగంధభరితమైన సువాసన వెదజల్లిందట. అది ఆ భగవంతుడు ఆమె ఛాతీ మీద ఉండి ఆమెతో ఉండడం వలన ఆ యొక్క అనుభూతిని ఆ పూతన పొందింది. ఇంకా కృష్ణ భగవాన్ అక్కడి నుంచి తీసుకొచ్చేసి యశోదమ్మ చాలా భయపడిపోయింది. కృష్ణునికి రక్ష కట్టారు. చూడండి, కృష్ణునికి కూడా రక్ష కట్టారు. తర్వాత గోమూత్రం ఉన్న కదా, ఆ గోమూత్రంతో అభ్యంగ స్నానం చేయించారు. ఉం, ఆ గోవి యొక్క పేడతో అక్కడ ప్రదేశమంతా అలికించారు. ఆ గోవు యొక్క ధూళిచే భగవంతునికి శరీరం అంతా అద్దారు. అంతా చేసి తర్వాత చక్కగా ముస్తాబు చేసి మళ్ళీ ఆయనకు నిద్ర వస్తున్నది కదా అని ఊయలలో పరుండబెట్టారట. ఈ విధంగా పూతన యొక్క ఇది ముగిసింది. ఇక అలాగే కాలం గడుస్తున్నది. ఒక 3 మంత్స్ 3 మంత్స్ అయినప్పుడు కృష్ణ భగవానుడు పిల్లలు బోర్లా పడతారు కదా, అలాగా బోర్లా పడడం జరిగింది. అలాగ బోర్లా పడినప్పుడు కూడా ఒక ఉత్సవాన్ని నంద మహారాజు ఏర్పాటు చేశారట. వేద ఆ, మంత్రోచ్చరణలతో బ్రాహ్మణులందరినీ పిలిచి వాళ్ళకంతా కూడా దానం ఒసగబడింది. అలాగా ఆయన బోర్లా పడినప్పుడు తర్వాత అంతా జరిగాక ఏమైంది, బ్రాహ్మణులు అందరూ వెళ్ళిపోయాక కృష్ణ భగవానుడు అలసిపోయి ఉండడం వలన ఆయనను ఒక ఆ, అదే సయ్య మీద పడుకోబెట్టారు. ఆయన పడుకున్న ప్రదేశంలో పెద్దగా ఆ కాలంలో అంతా చెక్కలతో చేసిన అలమారలు ఉంటాయి కదా, అలాంటి అలమార పక్కన ఉన్నది. ఆ అలమారలో చాలా రకాలైనటువంటి వస్తువులన్నీ ఉంచున్నారు. ఆ కాలంలో రాగి, ఇత్తడి, వెండి అలాంటి వస్తువులు, పాత్రలు ఉంటాయి, అవన్నీ కూడా చక్కగా ఉంచి ఉన్నారు. అలాగా కృష్ణ భగవానుడు ఉండి ఆడుకుంటూ ఉన్నాడు. అంటే తన కాళ్ళు చేతులను 3 నెలలు కదా, కాళ్ళు చేతులను ఇది చేస్తూ ఉన్నప్పుడు అక్కడికి ఒక ఒక శకటము, చెక్కతో చేస్తుంది కదా, అలాంటి శకటము కృష్ణ భగవాన్ దగ్గరికి రావడం జరిగింది. ఆయన ఏం చేశారు, వెంటనే కాళ్ళను కదిలిస్తూ ఉన్నారు కదా, అలా కదిలిస్తూ కదిలిస్తూ ఆ చట్టం మీదకి ఒక్కసారిగా కాలు పడింది. అది వెంటనే ముక్కలైపోయి అలాగే శబ్దం వచ్చి ఇదయ్యేసరికి ఆ పక్కనే ఉన్నటువంటి ఆ చెక్క అలమర కూడా అటువైపుకు గిరాటు పడిపోయి శబ్దంతో వస్తువులన్నీ క్రింద పడిపోయాయి. ఆ యొక్క చెక్క వెంటనే ముక్కలైన వెంటనే అక్కడ ఒక అసురుడు ఇదవ్వడం జరిగిందనమాట మృతదేహంతో. అంటే ఒక కంసుడు ఆ విధంగా శకటాసుర రూపంలో ఒక అసురుణ్ణి కృష్ణ భగవాన్ని సంహరించాలి అనే ఉద్దేశంతో అక్కడ పంపడం జరిగింది. కానీ కృష్ణ భగవానుడు ఒక్క కాలి తన్నుతోనే ఆ యొక్క రాక్షసుడు మరణించడం కూడా జరిగింది. తరువాత అది జరిగినటువంటి మళ్ళీ యశోదమ్మ భయపడిపోయి వెంటనే శ్రీకృష్ణునికి ఏదో దిష్టి తగిలిందనో లేకపోతే ఏదో ఒక దృష్ట గ్రహం పట్టుకున్నది అనేసి కృష్ణునికి తీసుకొని వచ్చి యశోదమాత మళ్ళీ బ్రాహ్మణులను అందరినీ పిలిపించి వేద మంత్రాలనంతా వల్లించి ఆయనకు ఔషధమైనటువంటి ఆ యొక్క జలంతో స్నానం చేయించి బ్రాహ్మణులకంతా భోజనం పెట్టడం జరిగిందట. బ్రాహ్మణులందరూ కూడా సంతృప్తులయ్యి వారు భగవంతుణ్ణి ఆశీర్వదించి వెళ్ళారు. ఆ విధంగా 3వ నెల జరిగింది. తర్వాత 1వ సంవత్సరం, 1 ఇయర్. అలాంటి సమయంలో యశోదమ్మ ఒకరోజు భగవంతుని తన ఒడిలో కూర్చొని ముచ్చటగా ఆయన్ని చూస్తూ ఉమ్, అలాగే ఆ, ఆనందంతో ఉన్నది. ఒక్కసారిగా కృష్ణ భగవానుడు బరువు ఎక్కడంలా, అంటే వెయిట్ ఎక్కువగా అవ్వడం గమనించారు. యశోదమ్మ కృష్ణ భగవాన్ని కిందకు దించేశారనమాట. ఎప్పుడైతే అలాగ దించారో ఒక్కసారిగా ఆ ఆ యొక్క ప్రదేశంలో
అలాగే దుమ్ము ధూళి ఇదవుతూ అలాగే సుడులు తిరుగుతూ గాలి రావడము, ఆ గాలి అలాగే తిరుగుతూ తిరుగుతూ కృష్ణ భగవానుని చిన్ని కృష్ణుని ఆకాశంలోకి ఎత్తుకెళ్ళిపోవడం జరిగింది. అలాగ వెళ్ళేసరికి అక్కడ కృష్ణునికి అర్థమైంది, ఒక రాక్షసుడు ఈ యొక్క రూపంలో, గాలి రూపంలో వచ్చాడు. అతడే తృణావర్తుడు. అంటే పూతన శకటాసురుడు, మూడవదిగా తృణావర్తుడు రావడం. ఆ విధంగా చూసేసరికి ఇక ఆ రూపాన్ని ఇది చేసి భగవంతుడు కూడా ఆ తృణావర్తుణ్ణి ఆ గట్టిగా పట్టుకొని ఆ అతన్ని ఉం, కొట్టడం జరిగింది. ఎప్పుడైతే ఆ దెబ్బలు తిని పిడి గ్రుద్దులతో ఇదయ్యేసరికి ఆ తృణావర్తుడు కూడా కళ్ళు బైర్లు కమ్మి అలాగే ఒక్కసారిగా క్రింద పడిపోవడము జరిగిందనమాట. కానీ ఇదంతా జరిగే సమయంలో యశోదమ్మ ఎలాగైపోయారు, అలాగే కృష్ణుణ్ణి వదిలిపెట్టడం వల్ల భయంతో ఒక గోమాత దూడను వదిలిపెట్టేస్తే ఎలాగా అంబా అంబా అంటూ తిరుగుతూ అన్ని వైపులా కలిగి తిరుగుతూ చూస్తూ ఉంటది. ఆ విధంగా యశోదమ్మ కూడా కృష్ణయ్య కృష్ణయ్య అంటూ అటువైపు చూస్తూ తిరుగుతూ ఆ, ఆమె అలాగే ఆ, రోదిస్తూ ఉన్నదనమాట. అక్కడికి గోపికలందరూ కూడా రావడం జరిగింది. యశోదమ్మను ఓదార్చడం జరిగింది. ఎప్పుడైతే కృష్ణుడు ఆ యొక్క తృణావర్తుణ్ణి అక్కడ గాలిలో ఆకాశంలోనే ఆ, కొట్టడము మరణించడం కింద పడేసరికి అప్పుడు అర్థమైందనమాట. మళ్ళీ కృష్ణునికి ఏదో ఆపద కలిగింది అన్నట్టుగా ఇదయింది. ఉమ్, నేల మీద పడి ఉండేసరికి కృష్ణుడు కూడా పక్కనే ఉండేసరికి మళ్ళీ గోపికలు పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ యొక్క కృష్ణుణ్ణి తీసుకురావడం జరిగిందనమాట. ఈ విధంగా తృణావర్తుడు అనే ఆ యొక్క రాక్షసుణ్ణి కూడా సంహరించడం జరిగింది. ఇక అదే విధంగా రెండవ సంవత్సరం ప్రారంభం. ఆ రెండవ సంవత్సరంలో కృష్ణుడు బలరాముడు చక్కగా బయట ఆడుకుంటూ ఉన్నారనమాట. ఆడుకుంటూ ఉంటే ఇంత లోపల ఆ, అదే కృష్ణుడు ఏం చేశారు, అక్కడ ఉన్నటువంటి మట్టిని నోటిలో వేసుకున్నారనమాట. నోటిలో వేసుకునేసరికి దీనిని చూసి బలరాముడు వెంటనే పరుగెట్టికి వెళ్ళి రోహిణీమాతకు మొదట తెలియచేశారు. రోహిణీమాత అందరూ కలిసి మళ్ళీ యశోదమ్మకు కూడా తెలియచేయడం జరిగింది. యశోదమ్మ చాలా కోపంతో పరిగెట్టుకుంటూ వచ్చి, నీకు ఏమి తక్కువ చేస్తున్నాను, ప్రతి సమయము నీకు చక్కగా ఆ, భోజనాలన్నీ తయారు చేసి అన్నీ నీకు ప్రసాదంగా పెడుతున్నాం కదా, నీవెందుకు ఈ మట్టిని తిన్నావు అంటే అప్పుడు ఆ చిన్ని కృష్ణుడు చెప్తున్నారు, అమ్మ నేనేమి తినలేదు, బలరాముడు ఆ, ఊరికనే వచ్చి నీ దగ్గర అలాగ చెప్తున్నారు అని చెప్తే, లేదు బలరాముడు చెప్పింది కాదు, నీవు నీ నోటిని తెరువు అని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే యశోదమ్మ గట్టిగా చెప్పేసరికి ఇక కృష్ణుడు ఆ నోటిని తెరవడం జరిగింది. ఆ నోటిని తెచ్చేసరికి యశోదమ్మకు ఆయన నోటి లోపల 14 భువన భాండాలు అలాగే విశ్వాలు తిరుగుతూ కనిపించాయట. ఒక్కసారిగా యశోదమ్మ అలాగే మూర్ఛిల్లి క్రిందకు పడిపోయింది. అప్పుడు కొద్దిసేపు కృష్ణుడు కూడా ఆమెకు యోగ మాయ చేత కప్పబడి ఉంచారు. ఎందుకు అంటే తరువాత ఆమె ఆ, మేల్కొని నేను ఇన్ని చూశాను, ఆ, ఇదంతా నిజం అవునా కాదంటే కృష్ణుడు ఇది ఆయన ఆ, విశ్వ అదే ఆది పురుషుడు అన్న విషయాన్ని బయట వ్యక్తం చేసిన అందరికీ వ్యక్తం కాదు కదా. కాబట్టి ఆమెని కొద్దిసేపు అలాగే యోగమాయలో ఉంచి మరిచిపోయే విధంగా చేశాడు. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత యశోదమ్మ మళ్ళీ లేవడము సాధారణంగా ఆ, చిన్న పిల్లవాడిని ఎలాగ తీసుకొని వెళుతుందో ఆ విధంగా తీసుకొని వెళ్ళడం కూడా జరిగింది. ఈ విధంగా చిన్న అంటే 2 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాల్లోనే కృష్ణ భగవానుడు ఎన్నో అద్భుతాలను లీలలను చూపించారనమాట. ఇక ఆయన అంతర్ధానమయ్యే వరకు ఆలోచించండి, ఇంకా ఎన్ని లీలలు, ఎన్ని అద్భుతాలు, ఎన్ని విశేషాలు, ఎన్ని రూపాలతో ఆయన అందరికీ ప్రదర్శనలు కావిస్తారు అన్నది మనము తర్వాత క్లాసు నుంచి తెలుసుకుందాం.
ఓకే. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.